ప్రైజ్ ద లార్డ్ నా మిత్రులారా, ఎలా ఉన్నారు? నేను ఈరోజు ఒక కొత్తగా ఏం మాట్లాడుతున్నానంటే, ఈ భూమి పైన 4 ప్రకారమైన మనుషులు ఉంటారు. ఈ భూమి పైన ఫస్ట్ వచ్చేసి నాస్తికుడు. వాడు దేవుడే లేడు అంటాడు. దేవుడు ఉన్నాడని మనం గుడ్డిగా నమ్ముతున్నాము. అది వృధా ఆలోచన. ఇది కాదు. మన ఆలోచనని మంచిగా ఉపయోగం చేసుకొని మన లైఫ్ని ఎంజాయ్ చేయాలని నాస్తికుడు అంటాడు. దేవుడు అంటాడు పెద్ద మూర్ఖుడు, దేవుడే లేడా అనేవాడు. రెండో ప్రకారమైన వాడు అంటే రెండో ప్రకారమైన మనుషులు, దేవుడు ఉన్నాడు అంటాడు కానీ అనేక రూపంలో ఉన్నాడు అంటాడు. ఎలా? చెట్టుల్లో, నీళ్ళలో, ఆడ ఈడ, సూర్యుడు, గాలిలో, అగ్నిలో, ఇంకా భూమిలో, ఏదోదో మూర్తిలో, ఇట్లా ఎన్నో చెప్పుకుంటూ పోతే దేవుడు అక్కడ ఉన్నాడు ఇక్కడ ఉన్నాడు అని నమ్ముతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళకి బైబిల్ ఏం చెప్తుందంటే, నా పట్ల ఉన్న విశ్వాసాన్ని మీరు మూర్తిలో నింకడం మొదలు పెట్టారు, మీ విశ్వాసం మూర్ఖతనం, మూర్ఖుడే అలా చేస్తాడని. బైబిల్ వీళ్ళని కూడా మూర్ఖుడు అని అంటాడు. ఎందుకంటే దేవుడు ఒకడే. ఏమంటే ఆయన అస్తిత్వం అన్నవడం, ఆయనలోనే అస్తిత్వము ముగ్గురు, తండ్రి, కుమారుడ, పవిత్రాత్మ ఇలా ఉంది. కానీ మనకు తెలుసు, అది క్రిస్టియన్ కమ్యూనిటీ వాళ్ళకు తెలుసు, కానీ వేరే వాళ్ళకి తెలుసు ఉన్నా అదొక కామెడీ, వాళ్ళకి ఒక జోక్ అన్నమాట వాళ్ళకి. మూడోవాడు ఏంటంటే, దేవుడు ఉన్నాడు, ఒకే దేవుడు ఉన్నాడు, ఆయన పేరే ఇలా అలా అంటాడు. కానీ నిజమైన దేవుణ్ణి వదిలేసి తన కాల్పిక ఆలోచన ఉన్న పేరుతో ఒక ప్రభు అది ఇదని నమ్ముతూ నిజమైన జీవిస్తున్న దేవుణ్ణి వదిలేసి ఒక అబద్ధంకి పేరుతో జీవిస్తుంటాడు. ఒక క్రిస్టియన్ కమ్యూనిటీ తర్వాత ఏదైనా కమ్యూనిటీ ఉందంటే ఈ థర్డ్ కేటగిరీ ఉన్న వాళ్ళది. ఈ కేటగిరీలో ఒకవేళ మీరు వస్తే నన్ను క్షమించాలి, ఎందుకంటే మీరు గుడ్డు నమ్మకంతో ఉన్నారు. మీరు ఒక నిజం విడిచిపెట్టి అబద్ధం వెనుక, అది కూడా ఒక బోధకుడు చెప్తూ ఉంటాడు, ఆ బోధకుడు మాట విని మీరు మూర్ఖతనంలా వెళ్తూ ఉంటారు. నా తరఫు నుండి ఏంటంటే, మీరు ఆ భాషని, ఆ మనుషులని వదిలేసి మీ ఆలోచనల పైన వెళ్ళండి అని నేను మీకు ఈ మనస్ఫూర్తిగా చెప్తున్నాను. నిజమైన దేవుని తెలుసుకుంటారని, ఈ 2026లో తెలుసుకుంటారని నమ్ముతున్నాను. బైబిల్ ఏం చెప్తుందంటే, వీళ్ళ విశ్వాసం అంటే ఇలా నోటితో నా పేరు పలుకుతారు కానీ ఇలా హృదయం నా నుంచి చాలా దూరం ఉంది, నేను కూడా వాళ్ళని న్యాయం చేసే రోజు అలానే వెళ్ళగొడతా అంటాడు. 4వ ప్రకారమైన వాళ్ళు, 4వ కేటగిరీ వాళ్ళు నిజమైన జీవిస్తున్న దేవుని వాక్యాలు వింటూ, ఆయన మార్గంలో నడుస్తూ, ఆయనను గౌరవిస్తూ, అదే నిజమను ఆయన వచ్చే వరకు, రెండో న్యాయంకి వచ్చే వరకు జీవిస్తూ ఉంటారు. అదే వేరే వాళ్ళకి బోధిస్తూ ఉంటారు. వీళ్ళు నిజమైన ప్రజలు. మీరు ఈ లోకంలో ఏ కేటగిరీలో ఉన్నారో అది ఒక ఎగ్జాంపుల్గా చెప్పాను. అదిగాక నెక్స్ట్ వీడియోకి నా ద్వారా మీరు వినాలనుకుంటున్నారో ఆ టాపిక్ నాకు కామెంట్ చేసి చెప్పండి. గాడ్ బ్లెస్ యూ.